నెల్లూరు నగరంలో వాహనం నడపాలంటే నరకం చూడాల్సి వస్తుంది. ప్రధాన కూడల్లో ఎప్పుడూ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. అత్యవసరమైన అంబులెన్సులు కూడా ట్రాఫిక్లో ఇబ్బందులు పడుతున్నాయి. ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన సిగ్నల్ వ్యవస్థ ఉపయోగంలో లేకుండా అలంకారప్రాయంగా మారింది. దీనిపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి మునీంద్ర అందిస్తారు. నెల్లూరు నగరం అభివృద్ధి చెందుతుండటంతో పాటు రోజు రోజుకి వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. ఆటోలు, 2 వీలర్స్, 4 వీలర్స్తో పాటు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు అన్నీ కలిపి లక్షలాది వాహనాలు నిత్యం నెల్లూరు నగరంలో తిరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి వాహన చోదకులు ట్రాఫిక్ సమస్యతో ఎన్నో ఏళ్లుగా గత కొంతకాలంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇటీవల ఏర్పాటు చేసినటువంటి ఈ కార్పొరేషన్ సిగ్నల్ వ్యవస్థ అనేది ఉపయోగంలోకి తీసుకొస్తుందని వాహన చోదకులందరూ భావిస్తున్నప్పటికీ ఈ సిగ్నల్స్ వ్యవస్థని ఏర్పాటు చేసి దాదాపుగా సంవత్సరం పాటు కాలం గడుస్తున్నప్పటికీ ఆ సిగ్నల్ వ్యవస్థ ఉపయోగంలోకి రాకపోవడంతో వాహన చోదకుల ఇబ్బందులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఈ ట్రాఫిక్ సమస్య అనేది కూడా పెరిగిపోతుంది. అంటే ఈ ట్రాఫిక్ సమస్యకు సంబంధించి పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ప్రధాన కూడల్లో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకి పెరిగిపోతుంది. అయితే కార్పొరేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రధాన కూడలైనటువంటి కేవీఆర్ పెట్రోల్ బంక్, అదేవిధంగా ఆర్టీసీ, వీఆర్సీ, హరినాథపురం, పోలీసు ప్యారెడ్ గ్రౌండ్ వంటి కూడల్లో ఈ సిగ్నల్ వ్యవస్థని ఏర్పాటు చేశారు. అంటే లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి దానికి సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటికీ కేవలం అవి అలంకారప్రాయంగా ఉండడం, ఆ సిగ్నల్ వ్యవస్థ ఉపయోగంలోకి తీసుకురాకపోవడంతో ఎప్పటిలాగానే వాహన చోదకులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సిగ్నల్ వ్యవస్థని గతంలో కూడా ఒకసారి నెల్లూరు నగరంలో ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులు భావించినప్పటికీ లక్షలాది కోట్లాది రూపాయలు దానికి ఖర్చు చేసినా కూడా దాన్ని ఉపయోగంలోకి తీసుకురాకపోవడంతో ఆ సిగ్నల్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. మళ్లీ తిరిగి ఆ సిగ్నల్ వ్యవస్థని తీసుకొచ్చేదానికి అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఈ ప్రధాన కూడల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ సిగ్నల్ వ్యవస్థ అంతా కూడా నిరుపయోగంగా ఉంది. కేవలం అలంకారప్రాయంగా ఉండడంతో ఎక్కడ చూసినా కూడా ప్రధాన కూడల్లో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సమస్య పెరిగిపోవడం, అదేవిధంగా ఆ ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేసేందుకు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఎన్నో అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా వాహన చోదకులు కూడా ఇటు 2 వీలర్స్ అంటే బైకులు కానీ, కార్లు, అదేవిధంగా ఆటోలకు సంబంధించినటువంటి వాహన చోదకులు అందరూ ఎక్కడ చూసినా ప్రధాన కూడల్లో ఏర్పడినటువంటి ట్రాఫిక్ సమస్యను వారు దాన్ని అధిగమించి వెళ్లేదానికి దాదాపుగా ఎంతో సమయం అక్కడ వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈ సిగ్నల్ వ్యవస్థ ఉపయోగంలోకి వస్తే ఈ వాహన చోదకుల యొక్క కష్టాలు తీరుతాయని చెప్పి భావిస్తున్నప్పటికీ ఈ నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సిగ్నల్ వ్యవస్థ అలంకారప్రాయంగా మిగిలిపోతా ఉంది. అదేవిధంగా గతంలో అయితే ఏ విధంగా ఏర్పాటు చేసి దాన్ని నిర్వీర్యం చేశారో అదేవిధంగా ఈసారి కూడా ఇది ప్రజలకు ఉపయోగపడకుండా పోతుందని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసినటువంటి సిగ్నల్ వ్యవస్థను ఇటు ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి నెల్లూరు నగర ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ పరమేశ్తో మునీంద్ర, జీ తెలుగు న్యూస్, నెల్లూరు.